వన్ మోర్ మినీ బ్లాగ్ అండి. ఈరోజైతే మా కర్రీ వచ్చేసి పప్పు అనమాట. కూరగాయలు ఏమీ లేక 4 టమాటోస్ ఉంటే పప్పు అయితే వేసేసాను. ఎర్రకంది పప్పుతో అయితే వేసాను. అది స్టవ్ మీద డైరెక్ట్గా అయితే పెట్టేశాను. ఎందుకంటే కుక్కర్లో కన్నా కానీ అది ఫాస్ట్గానే ఉడుకుతుంది అనమాట. కందిపప్పు అంత టైం అయితే తీసుకోదు. సో అందుకని చెప్పేసి వేసేసాను అనమాట. అందరూ అన్నం వార్చుతారు కదా, సో అన్నం వార్చకూడదండి. ఎప్పుడైనా కానీ సరే ఎగరబెట్టుకుంటేనే మనకి హెల్దీ అనమాట. ఎందుకంటే దానిలో ఆల్రెడీ పాలిష్ చేయించేటప్పుడే సగం బడ ప్రోటీన్స్ అనేవి వెళ్ళిపోతాయి. మళ్ళీ కడగడంతో ఇంకొంచెం కాబట్టి నేనైతే గంజి అయితే వార్చను మ్యాక్సిమమ్. ఎప్పుడన్నా ఫేస్కి పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రమే గంజి అయితే కొంచెం వారుస్తాను అనమాట. ఈరోజు కూరగాయలు ఏమీ లేక 4 టమాటోస్ అయితే ఉంటే అవి కట్ చేసి పప్పులో అయితే వేసేసాను. మాకైతే డైలీ పప్పు కావాల్సిందే, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి 100% పప్పు అయితేనే వాళ్ళు బాగా తింటారనమాట అన్నము. సో అందుకని పప్పు అయితే వేసేసాను అనమాట. అండ్ ఇంకా తర్వాత వచ్చేసి నిన్న నైట్ అయితే మినపప్పు నానబెట్టేశాను. అండ్ నిన్న ఒకటి విచిత్రం జరిగిందనమాట. నేను ఈవినింగ్ స్వీట్ చేద్దాము అని చెప్పేసి బొంబాయి రవ్వ, ఇడ్లీ రవ్వ 2 పక్కనే పెట్టాను. అయితే బొంబాయి రవ్వకు బదులుగా ఇడ్లీ రవ్వ వేసి గీలో ఫ్రై చేసిన తర్వాత అనమాట. సో అమ్మో ఇది బొంబాయి రవ్వ కాదట్టుంది, ఇడ్లీ రవ్వ అన్నట్టు అనిపిస్తే తీసి పక్కకు పెట్టేసి దానికి సరిపడా మినపప్పు అయితే నానబెట్టాను ఇడ్లీకి వేసేసినట్టు. సో వేస్ట్ చేయడం దేనికి అనేసి దాంతోపాటు దోశకు కూడా నానబెట్టాను. పిల్లలు ఎప్పుడు ఏ టైంలో ఏది అడుగుతారో తెలియదు కదా, అందుకని రెండింటికి నానబెట్టేసాను అనమాట. ఇప్పుడైతే పిండిలు వేయాలి. చూడండి ఇల్లు అయితే ఎంత గందరగోళం